రామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర జ్యేష్ఠ నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. అందరికీ కూడా మనవి చేసేది ఏమిటంటే ఈరోజు రేపు 2 రోజులు కూడా విశాఖపట్నం నుంచి సమీపంలో ఉన్న మంగళపాలెం శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామివారు ఉత్తరాంధ్ర పరిషత్, ఉత్తరాంధ్ర వేద శాస్త్ర పరిషత్తును స్థాపించి బ్రహ్మశ్రీ కందుకూరి శివానందమూర్తి గారి మీద, అలాగే దౌర్వాసుల భాస్కరమూర్తి గారి మీద, ఖమ్మంపాటి భాస్కర్ రామం గారి మీద, ఇలాగా ముచ్చు సుబ్రహ్మణ్యం గారు, అలాగే వేదుల వారు, అలా చాలా 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 చాలామంది ఉన్నారు. అది చాలా చోట్ల చాలా సంవత్సరాలుగా సభలు చేయడం. 5 వేదాలకి, 4 వేదాలు శుక్లయజుర్వేదం, 5 వేదాలకి కూడా పరీక్షలు చేయడం, పట్టాలు ఇవ్వటం. ఆ పట్టాల వల్ల ఎండోమెంట్లోనో తిరుపతి దేవస్థానంలోనో వాళ్ళు ఉపాధి పొందటం అది జరుగుతూ ఉంటుంది. ఆ వార్షిక పరీక్షలు వేద సభ కూడా ఇవాళ రేపు మంగళపాలెంలో పెట్టారు కాబట్టి విశాఖపట్నం, విజయనగరం పరిసరాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఎలా ఉన్నారు, రేపు సభ వేద ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మంగళపాలెం అంటే తెలుస్తుంది. నాకు తెలవకుండా ఉండదు. ఇదివరకు కూడా 1-2 సార్లు పెట్టినట్టుగా ఉన్నారు. అంచేత ఆ మంగళపాలెంలో ఈ వేద సభలు, వేద ఘోష, వేద పారాయణ, వేద సృష్టి అన్నీ కూడా తిలకించి ధన్యులవ్వాలి. ఆయన దూర్వాస భాస్కరమూర్తి గారు ప్రస్తుతం దానికి కంకణం కట్టుకుని చేస్తున్నారు. పెద్ద 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 పరీక్షాధికారులందరూ కూడా మరి ఆయన ఏమి మంత్రం వేస్తారో తెలియదు. అన్ని వేదాలకి కూడా దేశంలో సుప్రసిద్ధమైన పరీక్షాధికారులందరూ ఈ సభలకు వస్తూ ఉంటారు, పరీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే మన విశ్వనాథ గోపాలశాస్త్రి గారు ఇలాంటి మహామహోపాధ్యాయులు అందరూ వస్తూ ఉంటారు. ఇదివరకు పివిఆర్కే ప్రసాద్ గారు వస్తూ ఉండేవారు. అంచేతను అది సామాన్యమైన పరిషత్తు కాదు. అది అసలు ముందర ఆ వేద పండిత సమూహాన్ని దర్శనం చేసి నమస్కారం చేసుకుంటూనే ఇది. అందుచేతనం అందరూ కూడా సావకాశం ఉన్న వాళ్ళు ఇవాళ రేపు మంగళపాలెం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈరోజు శయన ఏకాదశి, ఈరోజు లగాయితూ, ఈరోజు మహావిష్ణువు శయనిస్తాడు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ నిద్రలోకి లేస్తాడు. ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్యలు అని పేరు. ఈ 4 మాసాల్లో ఏ పవిత్రమైన కార్యక్రమాలు చేసినా, ఏ పుణ్య కార్యక్రమాలు చేసినా, ఏ దాన ధర్మాలు చేసినా అనంతమైన ఫలం వస్తుందని చెప్పి ఇది చేస్తారు. అందుకే పూర్వం నుంచి కూడా ఉర్లాం సంస్థానం ఉన్నప్పుడు ఆ ఉర్లాంలో వేద సభలు ఈ చాతుర్మాస్యంలో జరిగితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వేద పండితులు అనేక మంది గృహస్థుల్ని అలా తరింపజేస్తూ అలా చేస్తూ, అలాగే ఆ ఉర్లాం అయిపోయాక సరిపిల్లలో సభ ప్రారంభమైంది శ్రావణ పౌర్ణమికి. అక్కడి నుంచి అలా నిమ్మడంగా అది ఎలా తిరిగి మొత్తం 2 జిల్లాల్లో తిరిగి, గుంటూరు జిల్లా తిరిగి, కృష్ణా జిల్లా తిరిగి మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమవుతాయి వేద సభలు. మళ్ళీ అన్ని జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా తిరిగి మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో సమాప్తం అవుతాయి అన్నమాట. అంచేత ఈ చాతుర్మాస్యంలో పెద్దలందరూ కూడా
తరించడానికి ఏర్పాటు చేసిన ఈ వేద సభలు అనేక స్థలాలు ఒకచోట కాదు ఎక్కడ వేద సభలు ఉన్నా ఆ వేద సభల్లో పాల్గొంటాం. ఆ వేద సభలకి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించడం చేస్తూ ఉంటే ఈ చాతుర్మాసుల యొక్క ఫలం దక్కుతుంది. నా దృష్టి ఏమిటంటే కరోనాలో ఈ శుద్ధ ఏకాదశి నాడు విజయవాడ సూపర్వైజింగ్కి వెళ్ళి కృష్ణస్థానానికి వెళ్ళాను. సరిగ్గా కృష్ణస్థానంలో చేస్తుంటే ఇవాళ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, ఇవాళ చాతుర్మాసులు చేస్తే బాగుంటుంది. ఒక సంవత్సరం నా జీవితంలో చేస్తే బాగుంటుంది. దాని విధి విధానాలు ఎలాగా ఏమిటి అని చెప్పి అనుకుంటే మాకు బ్రహ్మర్షి లాంటి వారు పరిమళ రామం గారు, ఆయన ఇంచుమించుగా ఒక 70 సంవత్సరాలైనా చాతుర్మాసం చేశారు. ఆయన వారి అబ్బాయిలు వాళ్ళు చేస్తున్నారని అగ్నిహోత్రుడు గారికి ఫోన్ చేశారు, వారి పెద్ద అబ్బాయికి. ఆయన వెంటనే ఫోన్ ఎత్తడం, ఫలానా విధంగా చేసుకోమని చెప్పడం, ఆ కృష్ణ ఒడ్డునే జరిగిపోయింది. అది రకాయితే బాబు ఆయన ఏ ముహూర్తాల్లో చేశారో ఆ సంవత్సరం 5 మాసాలు వచ్చాయి. ఓ మాసం అధిక మాసం వచ్చింది, భాద్రపద మాసం. అయినా సరే నిర్విఘ్నంగా ఆ చాతుర్మాసాలు పూర్తయ్యాయి. మొట్టమొదట నాకు ధైర్యం ఇచ్చింది బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ గణపతి గారి దంపతులు. మొట్టమొదటి 4-5 రోజులు వాళ్ళ ఇంట్లోనే కరోనాలో ఈ చాతుర్మాసాల యొక్క ఇదంతా కూడా ఇది చేసుకున్నాను అనమాట. ఇంకా మనం ఒక సంవత్సరం చాలు అని చెప్పి అనుకుని నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేయలేదు. ఆ సంవత్సరంలోనే అనేక మంది నా యొక్క ఆహార నియమానుసారంగా నన్ను ఉద్ధరించారు. కాబట్టి అందరికీ కూడా ఈ శయన ఏకాదశి ఇచ్చిన మహావిష్ణు దివ్యానుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ మొదట జ్యేష్ఠ నక్షత్రం. ఓం ఇంద్రో జ్యేష్ఠామ నక్షత్రమేది యస్మిన్ వృత్రమృత్రదూర్యే తదార తస్మిన్ వయమృతం ద్వార క్షుధంతరే మధురి తందురిష్టం పురందరాయ వృషభాయ దృష్టవే అషాఢాయ సహమానాయ మీఢులే ఇంద్రాయ జ్యేష్ఠామధమద్వార ఉరుం కృణోదయజమానాయ లోకం విష్ణుర్వా ఇంద్రో వా కామేద జ్యేష్ఠ్యం దేవానామభిజేయమితి సేతమింద్రాయ జ్యేష్ఠాయ ప్రోఢాగమేకాదశకపాలం నిర్మమన్ మహాప్రీణాం తదో వై సజ్జైత్యం దేవానామభ్యజేతు జ్యేష్ఠ్యం హవై సమానానామభిజేతి ఏతేన అభిజాయతి తే యౌతేన దేవం వేద సోత్రజోహతి ఇంద్రాయ స్వాహా జ్యేష్ఠాయై స్వాహా జ్యేష్ఠ్యాయ స్వాహా విదిత్యై స్వాహేతి అధిదేవతా ప్రతిదేవతా సహిత జ్యేష్ఠ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు ధాస్తు. శయనైశ్వర గ్రహం. ఓం శమగ్నిరగ్రవిస్తరక్షన్నస్తమతు సూర్య సంవాతో వాత్మరపాపస్ర యమాయ సోమకం సునత యమాయ జూదాహి యమమోహైద్యోగచ్చత్యగ్నదు దూరం కృత ప్రజాపతేరత్వదేతాన్యన్యోశ్చాజాతారిమరితామభూవ యత్కామాస్తేజోహమస్తన్నాస్తు వైద్యుస్యామపతయోరీణాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అక్షరగ్రహానుగ్రహ సిద్ధిరస్తు ధాస్తు. కేతు గణం. ఓం కేతుం కృణ్వన్న కేతవే పేషో మర్యాపేషతే సమషద్భర్జాయుధా సచిత్రచిత్రం చితమస్తే చిత్రక్షత్రచిత్రతమం వ్యోధాం చంద్రం లయం పురవీరం బృహంతం చంద్రచంద్రాభిర్కృణతేతువస్స బ్రహ్మాదేవాలాం పదవేక్కవీనాం చర్వప్రాణాం మేషో మృగాళాం క్షేరావృక్షాళాగస్సర్వణాలాగం సోమ పవిత్రవత్తే దేవన్ను అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత కేతు గణానుగ్రహ సిద్ధిరస్తు ధాస్తు. నేను చెప్పిన వేద సభల గురించి ఎవరికైనా కావాలి అంటే విశేషం విశాఖపట్నంలో రాజమండ్రిలో దత్తాత్రేయ వేద విద్యా గురుకుల స్థాపకులు వ్యవస్థాపకులు చిరంజీవి కొల్లపల్లి సీతారామచంద్ర గణపాటి గారు, ఆయన ముఖ్య పరీక్షాధికారిగా ఉంటారు. అలాగే విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి దేవస్థానంలో పనిచేసే వేద పండితులు, ఆస్థాన పండితులు ముష్టి వెంకటేశ్వర గణపాటి గారు పరీక్షాధికారిగా ఉంటారు. అలాగే విశాఖపట్నంలో మంగళపాలెంలో వారు పరీక్షాధికారులుగా ఉంటారు. ఎవరిని అడిగినా మీకు ఆ మంగళపాలెం గురించి. అలాగే విశాఖపట్నం శంకరమఠంలో వేద పాఠశాలలో కందుకూరి బాలసుబ్రహ్మణ్య గణపాటి
అతన్ని అడిగినా సరే చక్రవటంలో ఆ ఎంక్వైరీ తెలుస్తుంది. అదే నాకు తెలవదు, ఎక్కడో ఏమిటో దాని రూటు ఏమిటో నాకు తెలవదు. నేను మామూలుగా అందరికీ ఉపయోగిస్తుంది కదా అని చెప్పించి నాకు ఎవరు ఫోన్ చెయ్యవద్దని చెప్పి ప్రార్థన. ఓం అహేడమానో వరుణ అహేడమానో వరుణ వరుణ అహేడమానో అహేడమానో వరుణేయ వరుణ అహేడమానో అహేడమానో వరుణేయ వరుణేయ వరుణ వరుణేయ బోధి బోధే వరుణ వరుణేయ బోధి 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 బోధురుగుంస బోధి బోధురుగుంస బోధురుగుంస బోధి బోధురుగుంస మామోరుగుంస బోధి బోధురుగుంస ఉరుగుంస మామోరుగుంస మానో నోమోరుగుంస మాన ఉరుగుంసేత్యురు శిగుంస మానో నోమాన ఆయురాయుర్ నోమానాయో నాయురాయుర్ నోనాయు ప్రప్రాయుర్ నోనాయు ఆయ ప్రప్రాయురాయు ప్రమోజేర్ మోజే ప్రాయురాయు ప్రమోజే ప్రమోజేర్ మోజే ప్రమోజే మోజేర్ది మోజే అబాయ్యో ఇత్యోర్ధ తవహమస్వాయుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం బౌద్ధదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదచ్చతి అధిదేవతా ప్రతిద దేవతా సహిత జ్యేష్ఠాక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రతిద దేవతా సహిత శలైశ్చరగ్రహానుగ్రహేణ అధిదేవతా ప్రతిద దేవతా సహిత క్షీతుగణానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ శయనస్థిత మహావిష్ణు దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తిజనానాం సుకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విద్యాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు ధాస్తు దేశోయం నిరుపద్రవోస్తు ధాస్తు విశ్వస్య కళ్యాణమస్తు ధాస్తు సర్వే జనాః సుఖినో భవంతు ధాస్తు సాగర పర్యంతం తో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ధాస్తు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకాలాజ్జ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు ధాస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహా